హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. పాలిటెక్నిక్స్లో థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ M3 మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ బెర్నౌలీస్ రూల్. మ్యాక్సిమం ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. బెర్నౌలీస్ రూల్ ఇవ్వకుండా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే నార్మల్లీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయొచ్చు. ఓకే, మన ఛానల్ కొత్తగా చూసావా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎనీ అప్డేట్స్ కావాలంటే, ఫాస్ట్గా అప్డేట్స్ కావాలి, నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి కూడా జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐడి అని నవీన్ రెడ్డి అనిరెడ్డి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. చూడండి, బెర్నౌలీస్ రూల్. నార్మల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ఏంటి? uvdx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ vdxనా. ఇదే కదా మనకున్నది. ఇదే అయితే చూడండి, u అంటే u అయితే నార్మల్ ఇక్కడ దీనికంటే బిఫోర్ ఇక్కడ కూడా చెప్పాలి. d బై dx ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు u డాష్, d by dx of u dash is equal to u double dash, d by dx of u double dash is equal to u triple dash. ఇట్లా అప్ టు సో ఆన్ పోతూనే ఉంటుంది. అంటే u వాల్యూస్ని మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. v వాల్యూస్ని మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ సి, ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఈజ్ ఈక్వల్ టు వాట్? v2 ప్లస్ సి, ఇంటిగ్రేషన్ ఆఫ్ v2 dx ఈక్వల్ టు ఏమవుతుందండి? v3 ప్లస్. ఇది కూడా అప్ టు సో అని పోతుంది. అంటే u వాల్యూస్ని డిఫరెన్షియేషన్ చేస్తాం, v వాల్యూస్ను మనం ఇంటిగ్రేషన్. ఇక్కడ కూడా చేసేది అదే. u ఇంటూ u అంటే u, ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఏంటండి? v1 కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ v వాల్యూ ఏంటిది? ఇది కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్గా మీకు వస్తే ఇది బేసిక్ ఈజీగా అర్థం. d బై dx ఆఫ్ u అంటే d బై dx ఆఫ్ u వాల్యూస్ u డాష్, ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. సరే, ఇక్కడ వరకు వచ్చేసింది కదా, అయిపోయిందా? అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎప్పుడు స్టాప్ చేస్తాం మనం? సెకండ్ దాంట్లో ఒక ఫంక్షన్ రిపీట్ కాకుండా ఆగిపోతే అక్కడ స్టాప్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందండి? రిపీట్ అవుతుంది కదా. రిపీట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే అగైన్ దిస్ ఈజ్ ద యూ, దిస్ ద అగైన్ అప్లై ది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. యూ డాష్ ఇంటిగ్రేషన్ v1 dx మైనస్ d బై dx ఆఫ్ యూ డాష్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఓల్ dx. ఓకేనా? రైట్. యూ v1 మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 అంటే ఏంటిదండి? v2 మైనస్ d బై dx ఆఫ్ u డాష్ u డబల్ డాష్, v1 అంటే v2 dx. సో u v1 మైనస్ u డాష్ v2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ u డబల్ డాష్ v2 dx. అంటే దీన్ని మళ్ళీ అగైన్ uv చేస్తాం. ఇలా కంటిన్యూయేషన్ ప్రాసెస్ చేసేదాన్ని బెర్నౌలీస్ రూల్ అంటారు. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని కంటిన్యూగా చేసేదాన్ని బెర్నౌలీస్ రూల్. మీ కాలేజ్లో ఇన్ కేస్ udv అని రాయిస్తే మాత్రం అది పక్కన పెట్టేసి ఇది ప్రిపేర్ కాదు. ఇందులో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఇందులో కన్ఫ్యూజన్ ఉండదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈజ్ ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2. చూడండి, ఇది 0 అనుకుంటే 0 1 1 2 2 3 3 4 వస్తుంది. u డబల్ డాష్ v3 ప్లస్ u త్రిబుల్ డాష్ v4 ప్లస్ u4 డాష్ v5 మైనస్ అప్ టు సో ఆన్. చూసి అబ్జర్వ్ చేస్తారా? పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్ వస్తుంది. 0 1 1 2 2 3 3 4 ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద బెర్నౌలీస్ రూల్ ఫార్ములా. ఓకేనా? దిస్ వన్ ఈజ్ ద బెర్నౌలీస్ రూల్ ఫార్ములా. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ పవర్ సంథింగ్ అంటే ఈ పవర్ ఎక్స్, ఇంకోటి ఎక్స్ స్క్వేర్ సైన్ 3x, ఎక్స్ క్యూబ్ సైన్ 3 కాస్ 3x ఇలాంటివి ఉంటాయి. ఒక 2-3 ప్రాబ్లమ్ చేద్దాం, వాటిని ఫాలో అవుతూ మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బెర్నౌలీస్. రైట్ ద బెర్నౌలీస్ రూల్ అని కూడా అడతారు, 1 మార్క్ క్వశ్చన్. రైట్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అని కూడా అడతారు, 1 మార్క్ క్వశ్చన్స్ అవన్నీ. చాలా సింపుల్గా ఉంటుందండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x dx. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x. సరే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా అప్లై చేసుకో. ఎవాల్యుయేట్ అని జస్ట్ అంటే యాజ్ యువర్ విష్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తారా, బెర్నౌలీస్ అప్లై చేస్తారా, మీ ఇష్టం. ఇన్ కేస్ బెర్నౌలీస్ ఐడియా లేదనుకోండి ఫార్ములా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఆ ఐడియా ఉంటే నో ప్రాబ్లం. నెక్స్ట్, బై యూజింగ్ బెర్నౌలీస్ అని ఎగ్జామ్లో అడిగితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వి యూజ్ ద బెర్నౌలీస్ ఓన్లీ. ఓకేనా? హియర్ గివెన్ దట్ యూ వాల్యూ ఐలెట్స్ యూజ్ చేద్దామా? ఐలెట్ యూజ్ చేస్తే సో ఏ ఉంది, ఈ ఉంది. ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ఈ పవర్ 3 ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో లైక్ యూ టేక్ యూ ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ స్క్వేర్, బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x. బెర్నౌలీస్లో మనం ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ ఎన్ని వచ్చింది? డిపెండ్ ఆన్ ది బెర్నౌలీస్ మొత్తం ఎక్స్ డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ డిగ్రీ ఎంత? 2. అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేయమని అర్థం, దాన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయమని అర్థం. ఓకేనా? du by dx ఈక్వల్ టు
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే యూ డాష్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x వచ్చేసింది. మళ్ళీ డియూ డాష్ బై డిఎక్స్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ. సో యూ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం చేస్తే ఏమవుతుంది మాస్టర్, 0 అవుతుంది. 0 అయితే యూ డాష్ వరకు ఓకే, ఇక్కడ 0 0 0 అంటే నెగ్లిజిబుల్ వాల్యూస్. దీన్ని డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేస్తే ఇంటిగ్రేషన్ వచ్చేసి 3 టైమ్స్ చేయాలి. చూడండి యూ ఈజ్ ఈక్వల్ టు e పవర్ -3x ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x dx. ఇంటిగ్రేషన్ అంటే v1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3x బై 3 ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x ఎంత, e పవర్ 3x, x కోఎఫిషియంట్ ఎంత 3 ఉంది కాబట్టి డినామినేటర్ 3. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఈజ్ ఈక్వల్ టు 1/3 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ e పవర్ 3x dx. v2 ఈజ్ ఈక్వల్ టు 1/3 e పవర్ 3x అంటే e పవర్ 3x బై 3 ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ v2 dx, v2 కూడా వచ్చేసింది కదా. సో వీటిని చేస్తే ఏమవుతుంది, 3 3 is 9, 1/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x dx. v3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, e పవర్ 3x బై 9 ఉంది, 3x బై 3 27 ప్లస్ c. సో మనకు 3 వాల్యూస్ వచ్చేసాయి. బై యూజింగ్ బెర్నౌలీస్ రూల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈజ్ ఈక్వల్ టు వాట్, u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 అప్ టు సో ఆన్ కదా. సో ఆన్ అయితే మనకున్న వాల్యూస్ యూజ్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x e పవర్ 3x dx ఈక్వల్ టు u వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్, ఇన్ ప్లేస్ ఆఫ్ u రైట్ ఎక్స్ స్క్వేర్. v వాల్యూ v1 ఇది v1 ఇది అంటే e పవర్ 3x బై 3 మైనస్ u డాష్ 2x. v2 అంటే ఏంటండి, e పవర్ 3x బై 9, e పవర్ 3x 3 3 is 9, e పవర్ 3x బై 9 ప్లస్ u డబల్ డాష్ 2 v3 e పవర్ 3x బై 27 ప్లస్ c ఇస్ ద ఆన్సర్. అంతే సార్. మిగిలిన అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ జీరో. ఇది అయిపోయింది. దిస్ ఈస్ ద బెర్నౌలీస్ రూల్. ఒకటేంటి పాజిటివ్ పవర్ చెప్పాను, నెక్స్ట్ నెగిటివ్ పవర్ చెప్పేస్తా. చూడండి నెగిటివ్ చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మనకు. చెప్పేసి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా, యూ ట్రై ఓన్లీ. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ తీసుకుందాం, ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది మీకు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్, ఓకేనా. నెగిటివ్ చెప్పేస్తున్నాం. యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ క్యూబ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. డి బై ఎక్స్ క్యూబ్ అంటే యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3x స్క్వేర్. మళ్ళీ du డాష్ బై dx ఈజ్ ఈక్వల్ 3 కాన్స్టాంట్ టర్మ్ టేక్ అవుట్ సైడ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. u డబల్ డాష్ కదా, 3x స్క్వేర్ అంటే మొత్తం 6x. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x, 2x ఇంటూ 3, 2 3 is 6. du డబల్ డాష్ బై dx 6 కాన్స్టాంట్ డి బై డిఎక్స్ ఆఫ్ x. u త్రిబుల్ డాష్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 6 వచ్చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎందుకు సార్ అంటే x డిగ్రీ ఎన్ని ఉంది, 3 ఉంది. సో v వాల్యూ e పవర్ మైనస్ ఎక్స్, v వాల్యూ e పవర్ మైనస్ ఎక్స్ అంటే ఇది 3 టైమ్స్ చేస్తే ఇది ఎన్నిసార్లు చేయాలి, 4 టైమ్స్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ dx. సో v1 ఈజ్ ఈక్వల్ వాట్, e పవర్ మైనస్ ఎక్స్ బై -1 ప్లస్ c అంటే v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c అవుతుంది. సో దీన్ని మళ్ళీ చేస్తే అండి ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c, ఓకేనా. అంటే v1 ఈజ్ ఈక్వల్ టు v2 ఏమవుతుందండి, మైనస్ ఉంది, మళ్ళీ మైనస్ వస్తుంది కానీ ప్లస్ c. సో నెక్స్ట్ v3 కూడా ఏమవుతుంది, ఈ మైనస్ ఎక్స్ వస్తుంది. కోషన్స్ వస్తే కాన్స్టెంట్ రాదు మైనస్లో. సో v4 ఈజ్ పాజిటివ్ e పవర్ మైనస్ ఎక్స్ వచ్చేసింది. ఈ వాల్యూస్ ఇందులో సబ్మిట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ u వాల్యూ ఎక్స్ క్యూబ్ e పవర్ మైనస్ ఎక్స్ dx ఈక్వల్ టు u వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, u వాల్యూ వచ్చేసి ఎక్స్ క్యూబ్ v1 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్, u డాష్ 3x స్క్వేర్, v2 వాల్యూ e పవర్ మైనస్ ఎక్స్, u డబల్ డాష్ 6x, v3 వాల్యూ మైనస్ e పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్, u త్రిబుల్ డాష్ 6 ఓన్లీ మైనస్ 6, v4 వాల్యూ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c. సింప్లిఫై చేస్తే వాల్యూ సార్ మైనస్ ఎక్స్ క్యూబ్ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 3x స్క్వేర్ e పవర్ మైనస్ ఎక్స్
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6x e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఇవే క్వశ్చన్. అదే ఇందులో కొన్ని క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ 2x dx, ఎక్స్ పవర్ 4 ఈ పవర్ x dx, ఎక్స్ క్యూబ్ ఈ పవర్ 9x dx, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 7x dx, ఇవన్నీ పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x dx, ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ 4x dx, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 7x dx. ఏ ఉన్నా గవే ఉంటాయి ఆ రెండు మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. ఇందులో వచ్చే సెకండ్ మెథడ్ ప్రాబ్లమ్స్ చూడండి. ఓకేనా, ఇందులో వచ్చే సెకండ్ మెథడ్ ప్రాబ్లమ్స్. సెకండ్ మెథడ్ అంటే ఏం లేదు, మళ్ళీ ఇదే మెథడ్ ఉంటుంది, కొత్తగా నేనేం చేయను. అదే డిఫరెన్షియేషన్, అదే ఇంటిగ్రేషన్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ sin 3x dx. ఎక్స్ స్క్వేర్ sin 3x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ sin 3x dx అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే u వాల్యూ ఎక్స్ స్క్వేర్, v వాల్యూ sin 3x. ఓకేనా, u వాల్యూ ఎక్స్ స్క్వేర్, v వాల్యూ sin 3x వచ్చింది. సో డిఫరెన్షియేషన్ చేస్తే du బై dx ఈక్వల్ టు వాట్, d బై dx ఆఫ్ వాట్, ఎక్స్ స్క్వేర్. సో u డాష్ కదా, ఇది u డాష్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x వచ్చేసి. దీని మళ్ళీ డిఫరెన్షియేషన్ du డాష్ బై dx ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ టేక్అవుట్స్ d బై dx ఆఫ్ x ఓన్లీ. సో u డబల్ డాష్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 వచ్చేసింది, కంప్లీటెడ్. మళ్ళీ ఇంకోసారి చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 0 అయితే ఎక్స్ డిగ్రీ ఎన్ని ఉంది 2. సో వీ డూ ది ఓన్లీ 2 టైమ్స్ డెరివేటివ్. నెక్స్ట్ v ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x dx. ఇది 2 టైమ్స్ చేస్తామంటే ఇది ఎన్ని టైమ్స్ చేస్తాం, 3 టైమ్స్. సో v1 ఈజ్ ఈక్వల్ టు sin 3x అంటే మైనస్ cos 3x బై 3 ప్లస్ ఇది v1 వచ్చేసి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 3x dx. సో v2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cos 3x అంటే ఏమవుతుందండి, sin 3x బై ఆల్రెడీ 3 ఉంది, ఇంకో 3 వస్తుంది ప్లస్ సి అంటే v2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin 3x బై 9 ప్లస్ సి. ఓకే, v2 వచ్చింది. అగైన్ డెరివేటివ్, అగైన్ ఇంటిగ్రేట్, v dx ఈజ్ ఈక్వల్ వాట్, మైనస్ ఇంటిగ్రేషన్ 1/9 ఆఫ్ sin 3x dx. సో v3 ఈక్వల్ ఏమవుతుంది, సో మైనస్ 1/9 sin 3x వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 3x బై 3 ప్లస్ సి అంటే v3 వాల్యూ ఈస్ cos 3x బై 9 3 జా 27, 9 3 జా 27. సో అదే వాల్యూస్ ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. అదే వాల్యూస్ బెర్నౌల్లీస్ ఫార్ములాలో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే u అండి ఎక్స్ స్క్వేర్ sin 3x, u వాల్యూ ఎక్స్ స్క్వేర్, v1 వాల్యూ మైనస్ cos 3x బై 3, u డాష్ వాల్యూ 2x మైనస్ 2x, v2 వాల్యూ ఇస్ మైనస్ sin 3x బై 9, u డబల్ డాష్ వాల్యూ 2, v3 వాల్యూ cos 3x బై 27 ప్లస్ సి. సో అబ్జర్వ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ cos 3x బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2x sin 3x బై 9 ప్లస్ 2 cos 3x బై 27 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్ మీరు ఏం చేయండి అంటే ఎక్స్ క్యూబ్ cos 2x dx, ఓకేనా, ఎక్స్ స్క్వేర్ sin 4x dx, నెక్స్ట్ ఎక్స్ పవర్ 4 sin 2x dx, ఎక్స్ పవర్ 4 cos 3x dx, అన్నీ ఇవే ఉంటాయి. సేమ్ మెథడ్ ఇది ట్రై చేయండి. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇంకొకటి మనం ఇది చేసింది ఉంది. ఇది పెద్ద టఫ్ క్వశ్చన్ కూడా కాదు, అలా అని చాలా ఈజీ క్వశ్చన్, రేర్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి, బట్ ఎట్ ఎ టైం సింపుల్ కూడా. చూడండి, ఇది ఒకటి చెప్పేసుకుంటే మనకి ఇది అయిపోతుంది. ఇందులో పార్షల్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది, కానీ అది నేను చెప్పట్లేను. అది మీరేం చేయండి అంటే ఫస్ట్ ఇయర్లో మీకున్న పార్షల్ ఫ్రాక్షన్ చేస్తూ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇక రేర్ క్వశ్చన్స్ కాబట్టి అవి స్కిప్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మిడ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళప్పుడు ఇది ఎనఫ్, ఇక్కడికి చాలు. నెక్స్ట్ ఇంకో ఫామ్లో వచ్చేసి ఇది ఫార్ములా మెథడ్లో ఇస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx ఈక్వల్ టు
ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. చూడండి సార్, ఇదే ఫార్ములాని ఎలా ఐడెంటిఫై, ఇదే ఫార్ములాని మనకు ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ డాష్ అంటే మనం ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేయాలి. అది చాలా లెంతీ. అవునా, మనకి ఇచ్చే 5 మార్కులు 3 మార్కులకి అంత అవసరమా? సింపుల్గా ఫార్ములా అప్లై చేసుకుని చెప్పింది. సార్ మరి ఎలా గుర్తుపడతాం సార్ అంటే, ఇక్కడ మనకు ఈ పవర్ ఎక్స్ బ్రాకెట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. 2 ఫంక్షన్స్లో ఏదన్నా ఒకటి కన్సిడర్ చేసి మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఒక దాన్ని కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకో టర్మ్ వస్తే దట్ ఈస్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ tan ఇన్వర్స్ ఎక్స్ dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ తీసుకుంటే ఇది వచ్చింది. అంటే ఫార్ములా అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. హియర్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకుంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సేమ్ సిమిలర్లీ యూ సాల్వ్ ది ఈ పవర్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీని ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఈస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఈ పవర్ ఎక్స్ సైన్ ఇన్వర్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. అవునా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్ వచ్చింది. అంటే వాల్యూస్ ఏమవుతాయి, ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అవునా, ఆన్సర్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్. ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఎన్ని అయిపోయినాయి మనకి, ఇవి ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సెకండ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ tan ఎక్స్ హోల్ డిఎక్స్. చూడండి, ఇక్కడ మల్టిప్లై చేస్తున్న సొల్యూషన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సెకండ్ ఎక్స్ ఇంటూ 1 సెకండ్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ సెకండ్ ఎక్స్ tan ఎక్స్ హోల్ డిఎక్స్. చూడండి, ఇక్కడ ఏంటి సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది తీసుకుంటే ఇది రాదు, బట్ ఇది తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్ తీసుకోండి. డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఫార్ములా సెకండ్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్. ఒకటి కన్సిడర్ చేస్తే ఇంకోటి వచ్చిందా, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. హియర్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సెకండ్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్ సింప్లీ. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇది కూడా చూడండి, ఇది కొద్దిగా డిఫరెంట్, అంటే కొన్ని మాడిఫై చేయాలి. ఇలా ఈ పవర్ ఎక్స్ 1/x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఓన్లీ డిఎక్స్. అబ్జర్వ్ చేస్తే ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఈ పవర్ ఎక్స్ ఆఫ్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఓన్లీ ఓన్లీ ఎక్స్. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ 1/x తీసుకుంటే లాగ్ ఎక్స్ ఎగ్జిస్ట్ కావడం ఇంపాసిబుల్. బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ తీసుకున్న 1/x వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇన్ కేస్ మీ బుక్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, ఎనఫ్ ఇవి సరిపోతాయి. ఇలాంటి క్వశ్చన్లు ఇంకేమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ ఏ క్వశ్చన్స్ మన పాలిటెక్నిక్ మనకి ఫస్ట్ టైంలో చెప్పాను, అంటే ఫస్ట్ పేపర్లో వీడియో 1లో చెప్పాను నేను. ఒకసారి చూడండి, మ్యాక్సిమం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ రిమైనింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా, అంటే హన్మకొండ, హైదరాబాద్ ఇలా ఉన్నారు, వాళ్ళందరికీ షేర్ చేయడానికి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.